భక్తి సంఘ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన దగ్గర ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. వారే శ్రీ ప్రవీణ్ గారు. వారు ఈ దళిత నుంచి వచ్చి క్రిస్టియన్గా ఉండి క్రిస్టియన్ నుంచి హిందూగా మారి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందిని చైతన్యం కల్పిస్తున్న వ్యక్తి శ్రీ ప్రవీణ్ గారు. ఇప్పుడు వారితోటి కొన్ని విశేషాల గురించి, అసలు వారు చేసిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం సార్. జై శ్రీరామ్. చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్కి వచ్చినందుకు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. సార్, అసలు మీ కార్యక్రమం ఏంటి? మీరు అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఎక్స్ క్రిస్టియన్ అనే సంస్థ ద్వారా ఎలాంటి వాళ్ళని జాగృతం చేస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్రైస్తవ కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి మా క్రైస్తవ పాస్టర్లు ఎట్లాంటి అబద్ధాలు చెప్తారు, బైబిల్ను వక్రీకరించి అంటే సమాజంలో చెప్పనివి కూడా నేను రీసెంట్గా నేను కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను. గౌతమ బుద్ధుడు కూడా యేసు ప్రస్తావన తెచ్చారని, స్వామి వివేకానంద కూడా యేసు ప్రస్తావన తెచ్చారని, వేదాలలో కూడా యేసు ఉన్నారని, ఇలాగ లేనిపోని మాటలు కళ్ళుగొల్లి కబుర్లు చెప్పి ఇలాగా ఒక ఆధ్యాత్మికత వైపు, ధర్మం వైపు మంచి విషయాలు చెప్పే విధంగా ఇప్పుడు ఎక్కడ ఏ పాస్టర్లు లేరు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏ చిన్న గాలివాన వచ్చినా కూడా అదిగో యేసు వచ్చేస్తున్నాడు, ఇలాగా రకరకాలుగా జనాలను భయపెట్టించడం, మభ్యపెట్టడం చేస్తున్నారు. వీళ్ళ వల్ల జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే ఒకరు ఇద్దరు చెప్తే మనం అనుకోవచ్చు, మొత్తం ఈ పాస్టర్ల వే ఆఫ్ టాకింగ్ ఇలాగే ఉంది. మొత్తం ఏ పాస్టర్ పట్టినా కూడా అదే చెప్తున్నాడు. సో దీనివల్ల చాలామంది మోసపోతున్నారు. వాళ్ళు ఎలా మోసపోతున్నారు అంటే, బైబిల్ గురించి నేను చదివి అది నాకు తెలుసు కాబట్టి ఈ పాస్టర్లతో నేను ముఖాముఖి డిబేట్లు చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క కుయుక్తులు కానీ, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా మోసం చేస్తారు, వీటన్నిటి గురించి తెలుసు కాబట్టి సో ముఖ్యంగా నా క్రైస్తవ సమాజాన్ని మేలుకొలపాలి, వాళ్ళకి ధైర్యం నింపాలి. వరే వీళ్ళు చెప్పేది అబద్ధాలు, నిజానికి బైబిల్ ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకుంటే నా క్రిస్టియన్ కమ్యూనిటీని మార్చుకోవడం కోసం. అట్ ద సేమ్ టైం హిందువులు కూడా జై శ్రీరామ్ అంటూ హిందూ విలేజ్ మీటింగ్లో చెప్పినప్పుడు మాత్రము ఆ క్రైస్తవ కమ్యూనిటీలోకి వెళ్ళొద్దు, అక్కడ వెళితే జరగబోయేది ఇలా అని చెప్పి వెళ్ళనివ్వకుండా, మతం మారనివ్వకుండా కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దానికి సంబంధించి నేను పుస్తకాలు రాసిన ఒక చిన్న విషయం ప్రవీణ్ గారు చెప్పండి. మీరు యాక్చువల్గా బేసికలీ ఇంతకుముందు మీరు క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వచ్చి హిందూగా మారారా? హిందూ నుంచి క్రిస్టియన్కి వెళ్ళారా? ఎలా అసలు ఏంటి అసలు యాక్చువల్గా? అంటే నాకు తెలియకముందు మా అమ్మ మా నాన్న వాళ్ళే క్రిస్టియన్స్. మా అమ్మ మా నాన్న నుంచే నాకు ఈ చిన్నప్పటి బై బర్త్ నేను అలాగే క్రైస్తవంలోనే చిన్నప్పటి చర్చిలకు, ప్రార్థనలకు, ప్రేయర్లకు నాకు అప్పటి నుంచి వీళ్ళు చేసే అబద్ధాలు, మోసాలు, చర్చిలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ నేను చూస్తూ వాటి మధ్య పెరిగాను. వీళ్ళు చెప్పే మాటలు, అబద్ధాలు అవన్నీ కూడా నేను కరుడుగట్టిన క్రిమినల్స్ మధ్య పెరిగినట్టే అయింది నా వాతావరణం అంతా కూడా. వాళ్ళు వింటూ ఉన్నా నేను. అయితే ఈ బాధ ఇప్పటి నుంచి వచ్చింది కాదు, నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే డేస్ నుంచే. అంటే నేను కడుపులో ఉన్న తాడిపిల్ల మగపిల్ల ముందే చెప్తాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ప్రతి ఇలాంటి అన్నీ కూడా నాకు పిచ్చి కోపం వచ్చేది. అన్ని అబద్ధాలు నాకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అందరినీ మేల్కొలుపుతూ ఉన్నాను. సో అంటే ఇందులో మరీ ముఖ్యంగా ఈ పాస్టర్లు ఎస్సీ ఎస్టీ దళితుల మీద ఫోకస్ చేసి ఒకప్పుడు మన గుడికి రానివ్వలేదు అని చెప్పి అంటే నేను ఒక మాలకు చెందిన ఎస్సీ కమ్యూనిటీ చెందినవాడిని. అంటే ఇందులో మాకు అదే చెప్పేటోళ్ళు చర్చిలో, మన గుడికి రానివ్వలేదు అని చెప్పేసి. నేను ఇందులోంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఏ గుడికి వెళ్ళా నన్ను ఎవరు స్టాప్ చేయలేదు. మీ కులం ఏంటి అని చెప్పి నన్ను అడగలేదు. గర్భగుడిలోకి వెళ్ళినా, ప్రసాదం తిన్నా, నాకు పూజారులో మంచిగా పూజ చేశారు, అన్నీ చేశారు. కానీ వీళ్ళు చెప్పేటవన్నీ అబద్ధాలు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ నుంచి ఈ క్రైస్తవ మతం అనేది నాకు వచ్చింది. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయి నా మ్యారేజ్ కూడా క్రైస్తవ వివాహంలోనే అయిపోయింది. సో ఇందులోంచి నేను బయటకు వచ్చాను అనమాట. అంటే పూర్తిగా హిందూ మతంలోకి వచ్చానంటే కొంచెం ఆలోచిస్తున్నాను. అంటే హిందూ గ్రంథాలు చదువుతున్నాను, దానికంటే ముఖ్యంగా నా క్రైస్తవ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మోసపోతూ ఉన్నాను బయటికి తీసుకురావడం కోసం ఎక్స్ క్రిస్టియన్గా నేను పెట్టుకున్నాను. అది. సో ఇప్పుడు ఒక చిన్న విషయం, మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అవును. ఎస్సీలో ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఎస్సీకి సంబంధించిన ఏదైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అవి వీళ్ళకి చెందవు అని చెప్పి. అసలు ఏంటి అంటే అది ఎలాగా, అది ఏంటి అసలు? అంటే మీరు బై బర్త్ మీరు క్రిస్టియన్ కాబట్టి మీరు ఎస్సీ. అవును. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కన్వర్టెడ్ అయిన వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ వీటికి చెందిన వాళ్ళు అంటే మాల, మాదిగ, కొన్ని రకాల లంబాడి, కొన్ని రకాల షెడ్యూల్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ హిందూ సర్టిఫికెట్లు పెట్టుకొని
క్రైస్తవులుగా పాస్టర్లుగా చర్చికి వెళ్తున్న వాళ్ళుగా చాలామంది అవుతున్న వాళ్ళ సంఖ్య నాకు తెలిసి లక్షలు కోట్లు ఉంటుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు మనకు ఈ యొక్క రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది కులం ప్రకారంగా ఇచ్చింది. ఓకే, ఇది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఈ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో కులాన్ని బేస్ చేసుకొని ఇచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళకు సరిగా అంటే సమాజంలో చిన్న చూపు చూశారని, చదువులో మంచిగా ముందుకు వెళ్ళనివ్వలేదని, సో వీళ్ళందరికీ ఆ జరిగిన తప్పును సరిదిద్దుకునే విధంగా భారత రాజ్యాంగంలో తీసుకొచ్చినట్టు చట్టంలో మార్పు ఏంటంటే ప్రత్యేకంగా ఈ కులానికి చెందిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇచ్చారు. అది చదువుకునేటప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు సరైన స్కాలర్షిప్ ఇవ్వడము, లేకపోతే ఫ్రీ ఫుడ్. అంటే నాది ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, నాది ఫీజు రీయింబర్స్మెంట్ కింద నేను చదువుకున్నాను అనమాట ఎస్సీ. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా నేను క్రైస్తవుడిగా చలామణి అవుతూ కూడా నేను ఎస్సీ రిజర్వేషన్ అన్ని నేను బెనిఫిట్స్ పొందా. అంటే నేను రాజ్యాంగాన్ని మోసం చేసిన, నేనే రాజ్యాంగ ద్రోహం చేసిన. తర్వాత తెలుసుకున్న ఆ తప్పును నేను సరిదిద్దుకున్నా. ఇట్లాగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం హిందువులలో వెనుకబడిన కులాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. క్రైస్తవులకు మారిన తర్వాత అసలు క్రైస్తవంలో కులాలు ఉండవు కదా, అసలు క్రైస్తవం అనేది మతమే కాదు కదా, ఇది కులం కాదని ఇది మతం కానప్పుడు ఈ రిజర్వేషన్ వాడుకున్న హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చట్టం చాలా క్లియర్గా చెప్తుంది, నువ్వు మారిన వెంటనే నువ్వు మారచ్చు, మారిన తర్వాత నువ్వు సర్టిఫికేట్ మార్చుకోవాలి, బీసీసీ కేటగిరీ కిందకి నువ్వు వస్తావు. మరి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్లో వచ్చినటువంటి రిజర్వేషన్ ఏమంటే నువ్వు అవి తీసుకో. ఇది రాజ్యాంగ ద్రోహం కదా. నీకు ప్రసాదాలు తినవు, ఇవి అన్యులు విగ్రహాలు ఇవి నరకానికి తీసుకెళ్తాయని చెప్పేసి నువ్వు పొద్దున లేచినప్పుడు హిందూ దూషణ చేస్తుంటావు. మరి ఆ హిందుత్వ దూషణ చేసేటప్పుడు మరి ఆ హిందుత్వం నుంచి వచ్చినటువంటి ఆ రిజర్వేషన్ బెనిఫిట్స్ నువ్వు ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి నేను ఇలా క్వశ్చన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అతను హైకోర్టుకి వేసింది ఒక పాస్టరు, ఇతను మళ్ళీ కేసు పెట్టింది కూడా ఒక క్రైస్తవుడు కాదు, ఒక పాస్టర్గా ఉండి కన్వర్టెడ్ క్రిస్టియను. వాళ్ళ సర్టిఫికేట్ ఏం మార్చుకోలేదు. అక్కడ నువ్వు ఇక్కడ ఎందుకు అక్రమంగా చర్చ కడుతున్నావు అంటే అడిగిన వాళ్ళ మీద కుల దూషణ చేశాడని చెప్పేసి అట్రాసిటీ కేసు పెట్టిండు. అది జిల్లా కోర్టుకి వెళ్ళింది, తర్వాత హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో బాగా చివాట్లు పెట్టారు, బాబు నువ్వు పాస్టర్గా ఉండి నీకు ఈ అట్రాసిటీ కేసు ఎట్లా వాడుకుంటావు అని చెప్పి అది కొట్టేసింది. మళ్ళీ దీనికి సవాళ్ళు విసురుతూ వాడు మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎక్కిండు. సుప్రీంకోర్టు కూడా ఇది సంవత్సరం వరకు తిరుగుతుంది కేసు, సంవత్సరం వరకు తిరిగి నిన్న ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా అది కూడా తీర్పిచ్చింది. హైకోర్టు చెప్పిందే కరెక్ట్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది దేశంలో అత్యున్నత న్యాయస్థానం, అది తీర్పిచ్చిందంటే అది ఫైనల్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు అనేది ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది పాస్టర్లు కానీ కొంతమంది జనాల్లో ఒక అపోహ ఉంది ఏంటంటే, నేను ఒక పుట్టిన దగ్గర నుంచి క్రిస్టియన్ నేను ఎస్సీ ఎస్టీ ఉన్నవాడిని వాళ్ళకు కూడా వర్తించదా? సెకండ్ పాయింట్, కన్వర్షన్ అయిన వాళ్ళకి ఎలాగ వర్తించదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అవును. బట్ దీనికి ఎవరైతే ఈ పర్టికులర్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక సంసిగ్ధత ఏర్పడింది ఏంటంటే, నేను పెట్టచ్చా పెట్టకూడదా అనే భావనలో ఉన్నారు. దానికి మీరు ఎలాగ మీరు సజెస్ట్ చేస్తారు? అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మనం అందరం స్వాగతించాలి. ఫస్ట్ అది వాళ్ళు మొత్తము చట్టాలు చదివి రాజ్యాంగం మొత్తం చదివి సంవత్సరం పాటు వాయిదాలం బట్టి తిరిగి అల్టిమేట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఈ జడ్జిమెంట్ కాపీ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ హిందువులను అరే బాబు మా గ్రామానికి వచ్చి మీరు మత ప్రచారం చేయొద్దు అన్న ప్రతి ఒక్కరికి కూడా మేము దళితుల కింద కేసు పెడతాం, అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి బెదిరింపు బ్లాక్మెయిల్ ధోరణిలో నాకే ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మా ఆఫీస్ కూడా ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీనికి భయం లేకుండా ధైర్యంగా మనం వీటిని ఎదుర్కోవచ్చు అనడానికి ఈ తీర్పు హిందువులకి ఇది ప్లస్ పాయింట్ అని చెప్తున్నాను. సో ఈ పాస్టర్లు మొత్తం కూడా ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనకు ఈ రిజర్వేషన్ ఇవ్వట్లేదు, మనకు రాజ్యాంగ ద్రోహం చేసిందని చెప్పేసి వీళ్ళు మొత్తము 90% బీజేపీ పార్టీ మీదకి వ్యతిరేకత తీసుకొస్తున్నారు. అసలు బీజేపీ పార్టీకి ఇది సంబంధం లేదు. అది 1950 అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఆగస్టు 10న చట్టంలో ఈ మార్పును తీసుకొని వచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ ఈ రిజర్వేషన్ ఎవరు లబ్ధి పొందాలి అంటే హిందువులలో ఉన్న దళితులకు మాత్రమే అని. మతం మారడం అనేది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, అది ఎవరు కాదన్నారు. మారిన తర్వాత సర్టిఫికేట్ మార్చుకోవాలని చెప్పేసి ఇప్పుడు 1950 ఆగస్టు 10లోనే ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చారు. ఇది నిన్న మొన్న తీసుకొచ్చారు, నరేంద్ర మోడీ రాగానే తీసుకొని వచ్చారు, ఈ యోగి ప్రభుత్వం రాగానే ఇవన్నీ తీసుకొని వచ్చారు అని చెప్పేసి ఇది చాలా మంది రాంగ్ ప్రపోజల్. యోగికి నరేంద్ర మోడీ సంబంధం ఆంధ్రప్రదేశ్ కేసు కదండి, అది ఆంధ్రప్రదేశ్ కేసే. కానీ ఇది సుప్రీంకోర్టు పైకి వెళ్ళింది కదా, పైకి వెళ్ళిన తర్వాత ఇందులో నరేంద్ర మోడీకి అక్కడ ప్రభుత్వం ఉంది కదా,
బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఈ బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకొని కావాలనే క్రైస్తవులను అణిచివేయాలని చెప్పేసి ఈ విధమైనటువంటి మార్పులు వచ్చి మనకు రిజర్వేషన్ రాని కూడా చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి మనం నెక్స్ట్ టైం ఓటు వేయకూడదు అని చెప్పేసి ఇలా రెచ్చగొడుతున్నారు. పాపం వాళ్ళందరికీ తెలియదు. చట్టం తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ, కొంచెము చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి అర్థమైపోతుంది, అరే బాబు ఈ రిజర్వేషన్లో వాడుకునే ఒక అర్హత ఒక హిందువులకే ఉంటుంది. ఇప్పుడు నిజంగా హిందువులలో దళితులలో చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారు, ఎస్సీ అంటే వాళ్ళు కొంతమంది నిమ్మ జాతులు ఉన్నారు, కొంతమంది అడవి శేషులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి వర్తించాలి ఇది అదే కదా, వాళ్ళకి వర్తించకుండా వీళ్ళు దీన్ని ఓవర్టేక్ చేస్తున్నారు అన్నది సుప్రీంకోర్టు భావన కూడా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ అది. ఇప్పుడు నిజమైనటువంటి హిందువులలో దళితులుగా ఉండి ఎస్సీ ఎస్టీగా ఉండి హిందువులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ధర్మం కోసం పోరాటం చేసే నాలాంటి కసిగా ఉన్న వాళ్ళు వాళ్ళ విలేజ్లో ఇంకా చాలామంది ఉన్నారు. బట్ వాడికి రావట్లేదు వీళ్ళు చేసే పనికి. ఇప్పుడు వాడికి కావాల్సింది వాడికి క్వైరీలు పెడుతున్నారు, క్వైరీస్ పెట్టి ఆపేస్తున్నారు. బట్ చర్చికి వెళ్తున్న వాళ్ళని ఫోటోలు తీసి వాళ్ళు చర్చికి వెళ్తున్నారు లేదా వాళ్ళ ఇంట్లో అన్య మతానికి సంబంధించినటువంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా లేవా ఇవన్నీ చూసి ప్రతి గ్రామంలో ప్రతి పోలీస్ స్టేషన్ కూడా నువ్వు సర్టిఫికేట్ నువ్వు మతం మారావా, మతం మారడం నీ స్వేచ్ఛ, ఎవరు కాదనట్లేదు, వెంటనే నువ్వు మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బీసీసీ సర్టిఫికేట్ తీసుకో, నువ్వు రాజ్యాంగం ప్రకారము దేశం ప్రకారము గౌరవంగా నేను క్రైస్తవులని బ్రతుకు, తప్పేముంది. ఇప్పుడు నేను ఒక చిన్న అంటే నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు XYZ సమ్ రెడ్డి గారు ఎవరో ఆయన క్రిస్టియన్గా మారారు గవర్నమెంట్ ఆఫీస్లో. ఆ బెనిఫిట్స్ ఎవరికి చెందుతాయి? బెనిఫిట్స్ ఒరిజినల్ ఎస్సీకి చెందుతుందా, రెడ్డికి చెందుతుందా? కులం బట్టి ఇస్తారు కాబట్టి అతను మారిందా మారలేదా అనే విషయం గవర్నమెంట్కి తెలియదు కాబట్టి వాడికి వస్తాయి. ఇప్పుడు అందరూ అలాగే తీసుకుంటున్నారు, అదే మొత్తం అలాగే ఉంటుంది. సో దానికి ఎలాంటి ప్రణాళిక చేయాలి? గవర్నమెంట్ ఎలాంటి దానికి ప్రణాళిక అనేది మన చేతిలో లేదు సార్. గవర్నమెంట్ మాత్రమే సపరేట్ ఒక సర్వే చేయాలి. అసలు వాళ్ళకు ఒక కమిషన్ సపరేట్గా నియమించి, ఇప్పుడు మనం వెళ్ళిన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కేసులు పెట్టిన బాబు అంటే వాడు ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఎక్కడి దాకా వచ్చింది అంటే, ఇప్పుడు వాడు పాస్టర్ ఆనంద్ అనేటోడు క్రైస్తవ పాస్టర్గానే చలామణి అవుతున్నాడు, కానీ వాడు సర్టిఫికేట్లు ఇంకా హిందూ అనే ఉంది. సుప్రీంకోర్టులో కొట్టేసినా కూడా ఇంకా వాడు అలాగే ఉంది. వాడు ఇప్పుడు కూడా మార్చుకోవాలి. అసలు వెంటనే మనం అరెస్ట్ చేయాలి. నువ్వు సర్టిఫికేట్ ఎందుకు మార్చుకోలేదు, నువ్వు సర్టిఫికేట్ మార్చుకున్న తర్వాత నేను మీకు బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తామని మెకానిజం ఉంటే బాగుంటుంది. అంటే మార్చుకున్న వెంటనే ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్ మారుతారో వాళ్ళు మెకానిజం మార్చుకుని పేరుతో పాటు మారుస్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలని మీరు అంటారు. ఇవ్వాలి, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు సోకాల్డ్ రెడ్డి అనే వ్యక్తిని సామ్యులో జాన్ అనేది ఇవ్వాలి. వాడు మళ్ళీ ఆ రెడ్డి అని తగిలించుకోవడానికి వీలు లేదు. రెడ్డి, నాయుడు, ఇవి ఏ ఒక్కటి కూడా అన్ని కూడా హిందుత్వానికి సంబంధించినవే తప్ప క్రైస్తవానికి సంబంధించినవి కాదు. కాబట్టి నీ జానో, పాలో, పీటరో ఏదో మ్యాటర్ అనే పేరు నీ పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మతం మారుతారో ఆ పర్టికులర్ మార్చినప్పుడు ఆ పర్టికులర్ చర్చ్లో ఒక పేరు పెడతారు. అవును సార్, ఆ పేరు పెడతారు. ఆ పేరు వైజ్ సర్టిఫికేట్ ఇస్తారు ఆయనకి. అవును, నువ్వు ఇలాగా బాబు నువ్వు ఇలా మారావు, ఇది కన్వర్టెడ్ ఇది అని చెప్పి చెప్తారు. అదే మ్యారేజ్ అయిన తర్వాత పెడతారు సార్. బాప్తిజం తీసుకున్నప్పుడు ఒకసారి, మ్యారేజ్ అయిన తర్వాత పెడతారు. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి, నేను నా కళ్ళ ముందు చాలా మంది పెడతారు. నేను కంప్లీట్ చేయండి. పెట్టిన తర్వాత ఆ సర్టిఫికేషన్ ఎవరైతే చేస్తారో అది వీళ్ళు మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళి పేరు మార్చుకొని అది వీళ్ళు సబ్మిట్ చేయాలి. అవును, దిస్ ఈస్ ద రూల్ యాక్చువల్లీ. అవును. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని సబ్మిట్ చేయట్లేదు. వీళ్ళు ఓల్డ్ నేమ్తోనే ఓల్డ్ సర్టిఫికేషన్లోనే వీళ్ళు చేస్తున్నారు. సో ఈ మెకానిజం మారాలని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది సార్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, కళ్యాణ లక్ష్మీ పథకం అని చెప్పి వెళ్ళిన తర్వాత కట్నం ఇవ్వలేని వాళ్ళకి గవర్నమెంట్ ఇంత ఇస్తామని చెప్పి 1,00,000, 2 లక్షలు ఒక బెనిఫిట్ ఇటు ఆంధ్ర కూడా ఇచ్చింది. ఆంధ్ర వచ్చింది, తెలంగాణ కూడా ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉందనుకుంటే, ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదు. దీనికి వీళ్ళు ఏం చేశారు తెలుసా? మా సైడ్ నేను చాలామందిని చూశాను, క్రిస్టియన్ మ్యారేజ్ అయింది, క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. తీరా ఈ బెనిఫిట్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మండల ఆఫీస్ దగ్గరలో కావాలనే హిందూ దండలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఒక గుడి దగ్గరికి వెళ్ళి తాళిబొట్టు కట్టుకొని ఫోటోలు తీసుకున్నారు.
అంటే వీళ్ళకు బ్యాక్గ్రౌండ్లో గ్రాండ్గా క్రిస్టియన్ మ్యారేజ్ అయిపోయింది. క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం వీళ్ళ పేర్లు మార్చుకున్నారు. అక్కడ ఏదో ఒక కన్ను సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ పక్కన పడేస్తారు. ఇలా హిందువులుగా పెళ్లి అయినట్టుగా డ్రామాలు ఆడి, ఇదిగోంటే మాది హిందూ మ్యారేజ్, మేము హిందువుల ప్రకారం పెళ్లి చేసుకున్నామని చెప్పి ఈ విధంగా వచ్చిన పథకాలు కూడా వీళ్ళు బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు నేను నా కళ్ళ ముందు చాలా మంది. అంటే ఇప్పుడు ఈ బెనిఫిట్ అనేది ఒక మతానికి కాదు కదా, కంప్లీట్ ఒక మొత్తం అందరికీ కులానికే ఇస్తుంది సార్. అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ వాళ్ళకే ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు చాలా మంది బెస్ట్ ఎందుకంటున్నానంటే, ముస్లింగా మతం మారిన తర్వాత వాడు ఖచ్చితంగా సర్టిఫికేట్ మార్చుకుంటున్నాడు. వాడు పేరు మార్చుకుంటుండు, సర్టిఫికేట్ మార్చుకుంటుండు. ఆ ముస్లింలో వచ్చినటువంటి ఆ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి బెనిఫిట్స్ తీసుకుంటుండు. కానీ పర్టికులర్గా క్రైస్తవులు మాత్రము సర్టిఫికేట్ మారట్లేదు. ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఇంకా దీని మీద సీరియస్గా తీసుకొని, ముఖ్యంగా ఈ ఆంధ్ర సైడ్ మొత్తం కూడా ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టుకొని క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ వెంటనే తీసుకోవాలి సార్. ఇది నా అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అనే పాయింట్ ఏంటంటే ఒక దళితుడుగా మారి ఒక క్రిస్టియన్ దళితులకి బెనిఫిట్ పొందాలి ఇచ్చింది అంటే, అసలు క్రిస్టియన్ దళిత్ అనే లేదు కాబట్టి దాన్ని మీరు సమూలంగా నాశనం చేయాలని మీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా నాశనం చేయాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అసలైనటువంటి హిందువులలో ఉన్న దళితులకి రావట్లేదు కదా బెనిఫిట్. వీడు తీసుకుంటా ఉంటే మత మారినోడు. సో ట్రైబల్ వాళ్ళకి రావాలి, ట్రైబల్ వరకు రావాలి. ఓకే. మీరు కొన్ని పుస్తకాలు రాశారు, క్రిస్టియన్ పుస్తకాలు రాశారు మరి యూట్యూబ్. సో మీరు ప్రజలకి ఎలాంటి సందేశం మీరు ఇచ్చారు? అదే సార్, నేను రాసినటువంటి పుస్తకాలు ఇది క్రైస్తవం యొక్క ప్రభావం అని చెప్పేసి ఈ పుస్తకాలు ఇంకోటి కూడా రాశాను, ఎక్స్ క్రిస్టియన్ బుక్ అంటే ఓ క్రైస్తవం మేలుకొని. ఇదేంటంటే హిందువులకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇందులో బైబుల్ రిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఇప్పుడు క్రైస్తవ పాస్టర్లు మతం మార్చడానికంటే ముందు, మతం మారిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ భాష కొత్తగా ఉంటుంది, ఆ లాంగ్వేజ్ వాళ్ళు వాడే అవన్నీ కూడా బైబుల్ భాష అనమాట. బైబుల్ తెలిసిన నాలాంటి వాళ్ళకి అర్థమైంది, కానీ బైబిల్ గురించి క్రైస్తవం గురించి అవగాహన లేని హిందువులు ఎవరికి అర్థం కాదు. సో వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో ఈ పాస్టర్ లెక్క మైండ్ సైకలాజికల్గా వీళ్ళు ఎలా మాట్లాడతారో, వీళ్ళ అసలు ప్లాన్ ఏంటని చెప్పేసి అందరికీ అర్థమయ్యే రీతిలో రాసినటువంటి క్రైస్తవం యొక్క ప్రభావం అని ఒక బుక్. ఇది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది క్రిస్టియానిటీ మతం అని చెప్పేసి ఇది ఈ బుక్. తర్వాత బైబిల్లో క్రిస్టియానిటీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అది లోతుగా క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత బైబిల్ చదివే వాళ్ళకి అది అర్థమవుతుంది. సో అది కానీ హిందువులందరికీ ఈ పుస్తకం అర్థమవుతుంది. సో ఈ పుస్తకాలు నా రిక్వెస్ట్ ఏంటంటే, హిందువులందరూ కూడా తెప్పించుకొని మొత్తం చదివితే ఈ చాలా సింపుల్. ఇవి జస్ట్ టీ తాగే టైంలో కూడా మనం చదవచ్చు. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు, ఇది 15 రూపీసే. మా ఛానల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకు దొరుకుతుంది. ఇవి ఒకసారి తెప్పించుకొని చదివితే అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ నా పుస్తకాలు. ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీరు కొన్ని పుస్తకాల్లో కొన్ని విశేషాలు రాశారు. అవును. సో అది ఏంటి అసలు, ఎలాగ మీకు ఆ ప్రేరణ ఎలా వచ్చింది? ప్రేరణ ఎలాగొచ్చిందంటే, ఫస్ట్ నా కడుపు రగిలిపోతుంది. ఇన్ని లక్షలాది మంది అమాయకమైనటువంటి హిందువులు ఇలా దగ్గరికి వెళ్ళి, మీరు నరకానికి వెళ్తారు, మీరు పరలోకం కావాలా, మీకు స్వస్థతలతో రోగాలు చేసి తగ్గిస్తాను చూడు, మీ కష్టాలు అన్నీ పోతాయి, ఇలాగ రకరకాలుగా మోసం చేయడం. మన సిలిండర్ విషయంలో కూడా ఏదో వచ్చింది కదా, వీడియో వచ్చింది, అది పిచ్చి పీక్స్, అది టాప్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇలాంటివన్నీ చూసి అంతేందుకు మొన్న దయ్యం వచ్చి రేప్ చేసిందని కూడా మీరు చూశారో లేదో నాకు తెలియదు. అంటే అది ఇంకా టాప్ స్టేజ్ పిచ్చి అనమాట. సో ఇలాగా దశల వారీగా వీళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ మధ్య వచ్చి ఉన్నాను కాబట్టి తెలుసు, కాబట్టి అర్థమైన రీతిలో నేను రాశాను. సో మీ అనుభవాలు చాలా గొప్పవి. ఏమైతే ఈ విషయంలో అనుభవాలు చాలా గొప్పవి. ఏంటంటే ఇంకా ఎక్కువ రీచ్ అవ్వట్లేదు, రీచ్ అవ్వాల్సిన సమయం ఇంకా ఉందా అనేది నా ఆలోచన. మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఇందాక కులాల గురించి అడిగారు కదా. అసలైన కులము, అంటరానితనము, అశాశ్వత, మనుషులలో భేదాభిప్రాయాలుగా చూడడము, అంటరానితనం, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళని ఇలా వేరువేరుగా చూడడం అనేది బైబిల్లోనే ఉంది. ఎందుకంటే ఒక్క క్రైస్తవ మతం మీద, ఈ బైబిల్ మీద ప్రపంచవ్యాప్తంగా 35,000 డినామినేషన్లు ఉన్నాయి. 2 డినామినేషన్లో పడవు, 2 చర్చిలకు పడవు, 2 పాస్టర్లకు పడదు. ఆ చర్చిలో చెప్పేది వీడు తప్పంటాడు, వీడు చెప్పేది వాడు తప్పంటాడు. యూనిటీ లేదు. యాక్చువల్లీ యూనిటీ లేకపోవడం గల కారణం ఏంటంటే, బైబుల్ నీకు అర్థం కాలేదంటే నీకు అర్థం కాలేదు, నీకు అర్థం కాలేదు. బైబిల్లో మీ చర్చిలలో అసలు చర్చిల్లో ఉన్నటువంటి ఈ 2 క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా కులాంతర వివాహాలు చేయరు. ఎందుకంటే ఈ విధంగా ప్రేరణ కలిగించేది కూడా ఆ బైబిలే. బైబిల్లో చాలా ఉన్నాయి, అటువంటి రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఉన్న కులాలు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఈ కుల గొడవలు,
ఈ మనుషులను విభేదంగా చూడటము సరిసమానం చూడకపోవడం అనేది మొత్తం కూడా బైబిల్లోనే ఎక్కువ ఉంది, హిందుత్వంలో అలా లేదు. ఇంకొక విషయం ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే హిందువుల్లో ఒక ఐక్యత లేకపోవడం వల్ల ఇతర మతస్థులు మాట్లాడడానికి ఒక ఆస్కారం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇది మీరు చెప్పింది కరెక్టే సార్. దీనికి అన్నిటికీ మూలం వచ్చేసి సెక్యులరిజం, అన్నీ సమానం అని చెప్పేదాము. ఇది హిందువులకు ఉన్న ఒక చెదపురుగు లాంటిది అనమాట. ఇది చెదపురుగులాగా ఎలాగైతే ఇంటిని పుస్తకాలను అవి నాశనం చేస్తుందో ఎంత దరిద్రమో, ఈ సెక్యులరిజం అనేది కూడా చాలా పెద్ద దరిద్రం. ఈ మధ్యలో నుంచి బయటికి వస్తే ఎంతమంది వీలైతే అంతమంది హిందువులు, మేము అదే కోరుకుంటున్నాం. వాళ్ళు మారితే అంటే ఇక్కడ అంటే వాళ్ళు మారడం అనే దానికి ఒక మాట చెప్తే, హిందువుల్లోనే కొన్ని శాఖలు కొన్ని మతాల గురువులు కూడా వాళ్ళ యొక్క స్వార్థాన్ని గురించి ముందుకు తీసుకెళ్ళి విభేదన గురించి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు అది మీరు అంటే యాజ్ మీరు హిందువుల్ని సపోర్ట్ చేసే విధంగా మీరు హిందువుల్ని మారొద్దు అని చెప్తున్న వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే అలాంటి వాళ్ళు వీక్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ పర్టికులర్లీ వెళ్ళేసరికి అరే ఈ మతంలో వాళ్ళు మాట్లాడతారు, ఆ మతంలో మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, ఇదంతా ఎందుకురా బాబు, నేను ఒక క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోతే హ్యాపీ అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్కి అది ఒక ఏంటంటే ఒక ఆలోచన విధానాన్ని కలిగిస్తున్నామని నాకు అనిపించింది. అంటే మీరేమంటారు దీనికి? సో దీనికి నేనేమంటానంటే, ఇప్పుడు ఎక్కడన్నా ఒక 100 మీరు బీటెక్ చదివారు, మీరు కాలేజీలో చదివారు, ప్లస్ అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు. మనము పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగానే మాట్లాడి ఉండాలి. మీరు ఎవరిని ఉద్దేశించగోరో అన్నారో నాకు తెలుసు, బట్ వాళ్ళ గురించి వాళ్ళని విమర్శించే వాళ్ళు తప్పుపట్టేంత స్థాయి అయితే నాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. మా గురువులు. నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఏదన్నా ఒక 100-200 మాట్లాడుతున్నప్పుడు కొంచెం అనుకోకుండా ఫ్లోలో 1-2 మాటలు అయితే దొలుతాయి. అవి దొల్లిన తర్వాత అవి సరిదిద్దుకోవాలి. అంటే గురువు స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సర్వసాధారణం. వాళ్ళు హిందుత్వాన్ని బలపరిచారు. గ్రామాలలో పేదరికంగా ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పిలిచిన కూడా వెళ్ళి అతని మాటల ద్వారా, పాండిత్యం ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టారు. పేదరికంకి కానీ ఎంతోమంది మనుషుల్ని, యువతను కూడా మార్చేటువంటి గొప్ప గొప్ప గురువులు. కానీ ఎక్కడన్నా 1-2 మాటలు ఫ్లోలో దొల్లి ఉంటాయి. అవి సరి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. దీన్ని పట్టుకొని ఇతర మతస్థులు వాళ్ళు దాన్ని ప్రోపగండా చేసుకొని దాన్ని వీళ్ళు ఒక కన్వర్షన్ లెవెల్కి తీసుకొస్తున్నారు అన్నది ఒక ముఖ్య వాళ్ళ ఎజెండా. అది ఎవరి ఇష్టం, అది ఇంకా చేస్తారు సార్. ఇంకా వాళ్ళకి అవకాశం దొరికితే, ఇప్పుడు పాషాండ మతస్థులు చుట్టుపక్కల ఉండి వాళ్ళు చెప్పే డైలీ ఇవి అబద్ధాలు అని చెప్పి మాలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి అవకాశం దొరికితే ఏ చిన్న తప్పు మాట ఏదన్నా దీన్ని ఎప్పుడు తీసుకెళ్ళి పొడిచి ఇంకా బాగా చేద్దామా హిందూ సమాజాన్ని అని కన్ఫ్యూజన్ చేద్దామని చెప్పేసి రాబందులాగా కొంతమంది ఉంటాయి. అవి ఎప్పుడూనే ఉంటాయి, వాళ్ళ పనే అది. కానీ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మన గురువులు కానీ మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ కొంచెం ఎక్కడన్నా ఫ్లోలో ఇవి సరి చేసుకోండి. ఒకవేళ వస్తాయి అవి కొంచెం క్షమాపణ రూపంలో కానీ, లేకపోతే నేను చెప్పవలసిన దానికి అర్థం అది ఇలా కాదు అని చెప్పి మార్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. దాని యొక్క క్లారిటీ ఇస్తే సరిపోతుంది. సో నేను నేను చెప్పాల్సిన విధానం తప్పుగా ఉండొచ్చేమో, బట్ నేను ఇలా చెప్పాలనుకోలేదు, ఇంకొక రూట్లో చెప్పాలనుకున్నాను అని చెప్పేసి ఇలా సరి చేసుకుంటే బాగుంటుందని మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఓకే అండి, చాలా థ్యాంక్స్ ప్రవీణ్ గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ భక్తిశంఖ్లో మనకి ప్రవీణ్ గారు వచ్చి కొన్ని విశేషాలు, మొన్న జరిగిన సుప్రీంకోర్టు విశేషాల గురించి చెప్పారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు, ప్లస్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ, నమస్కారం.